అందరికీ నమస్కారం. పందుల ఫారం పెట్టే వాళ్ళందరూ కూడా రోజుకు పంది పిల్ల అనేది ఎంత బరువు పెరుగుతోంది అనేది మనం అంచనా వేసుకోవాల్సి వస్తుంది. సో దానికోసం మనం ప్రతిరోజు బరువు చూడడం అనేది కాని పని. సో దానికి ఎలా చేసుకోవాలి, సో ఈ బరువు పెరుగుతుందా లేదా, అది ఎలా మానిటర్ చేసుకోవాలి, ఏ నెలకు ఎంత బరువు వస్తే మనకు లాభదాయకంగా ఉంటుంది అనే విషయాల గురించి నేను ఈ వీడియోలో మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటి నెల పూర్తి అయ్యేసరికి 5 కేజీల బరువు వస్తుంది, రెండో నెలకి 10 కేజీల బరువు వస్తుంది, మూడో నెలకు వచ్చేసరికి 20 కేజీల బరువు వస్తుంది, నాలుగో నెలకి 30 కేజీలు, ఐదో నెలకల్లా 40 కేజీలు, ఆరో నెలకల్లా దాదాపు 50 కేజీల బరువు వచ్చేస్తుంది. ఏడో నెలకి 60 కేజీల బరువు వచ్చినప్పుడు మనం మాక్సిమం మార్కెటింగ్ చేసుకుంటాం. ఇది కటింగ్ కోసం, బ్రీడర్ కోసం అయితే. అదే ఒకవేళ డైరెక్ట్ గా పిల్లని మటన్ మీట్ కోసం, మాంసం కోసం అమ్మాలనుకున్నప్పుడు 5వ నెల నుంచే మనం అమ్మేసుకుంటాం. 50 కేజీలు దాటిన తర్వాత 50, 60, 70 ఈ బరువుల్లో మనము అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. మొదటి నెల పూర్తి అయ్యేసరికి 5 కేజీలు వచ్చిందని చెప్పారు. 5 కేజీలు అంటే 5,000 గ్రాములు, అంతే కదా. సో ఈ 5,000 గ్రాములు డివైడెడ్ బై 30 రోజులు వేస్తే మనకు 166 గ్రాములని వస్తుందండి. అంటే ఈ మనకు పందిపిల్ల అనేది రోజుకు 160 గ్రాములు పెరిగినట్లు లెక్క ఈ మొదటి నెల రోజుల్లో. తర్వాత రెండో నెలకు వచ్చేద్దాం. మొదటి నెలలో 5 కేజీల నుంచి స్టార్ట్ అయింది కాబట్టి రెండో నెలకు వచ్చేసరికి 10 కేజీలు వచ్చింది. అంటే ఈ రెండో నెలలో కూడా మనకు మొత్తం పెరిగింది 5 కేజీలు మాత్రమే బరువు. సో ఇక్కడ కూడా 5,000 గ్రాములు డివైడెడ్ బై 30 రోజులు వేసినట్లయితే సేమ్ 166 గ్రాములు వచ్చేస్తుంది. తర్వాత మూడో నెలకు వచ్చేసరికి ఇక్కడ మారుతుంది. సో రెండో నెలలో 10 కేజీలు వచ్చింది, మూడో నెల పూర్తి అయ్యేసరికి 20 కేజీలు వచ్చింది. అంటే 10 కేజీల బరువు అనేది పెరిగింది ఒక నెలలో. సో ఇక్కడ నుంచి దాదాపు అన్ని నెలలు కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా 10 కేజీలు పెరిగింది. ప్రతి నెల 10 కేజీలు పెరుగుతూ వచ్చింది. సో కాబట్టి 10 కేజీలు అంటే 10,000 గ్రాములు డివైడెడ్ బై 30 రోజులు చేసినట్లయితే మనకు 333 గ్రాములు వస్తుంది. అంటే యావరేజ్ గా రోజుకు 333 గ్రాముల బరువు అనేది పెరిగింది పందిపిల్ల అనేది లెక్క అన్నమాట. దానా ఖర్చు ఎక్కువైపోతుంది, ఈ దానాలు పెట్టుకుంటూ పోతే ఎక్కువగా అని అంటారు కదా కొందరు. మొదటి 2 నెలల్లో వచ్చేసి ఒక 1/2 కేజీ దానా పెడతాము. తర్వాత 3వ నెల, 4వ నెల, 5వ నెలలో 1 కేజీ దానా పెడతాము. తర్వాత 5వ నెల అట్లా దాటిన తర్వాత నుంచి 1.5 కేజీ పెట్టుకుంటూ వెళ్తాం పెద్దవాటికి కూడా. సో ఇప్పుడు మనం దానా తయారు చేసుకున్నట్లయితే, లేదా దానా బయట నుంచి కొంటే డైరెక్ట్గా 25 రూపాయలు పడుతుందండి. 25 రూపాయలు లేదా 30 రూపాయలు మనం మాక్సిమం మనమే తయారు చేసుకున్నా కూడా అన్ని మంచి క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ తెచ్చి 30 రూపాయలు పడుతుంది. సో 300 గ్రాములు పెరిగింది, రోజుకు 30 రూపాయలు పడింది రేటు. సో రోజుకు 300 గ్రాములు పెరిగింది అని అంటే బయట ఇప్పుడు మార్కెట్ రేటు కిలో ఎంత ఉందండి? 200 నుంచి 250 రూపాయల దాకా ఉంది. అంటే కిలో అంటే 1000 గ్రాములు పెరిగినందుకు 250 గ్రాములు మనకు లాభం. 250 రూపాయలు వస్తే 300 గ్రాములు పెరిగినందుకు మనకి ఎంత వస్తుంది లాభము? 75 రూపాయలు వస్తుంది. మరి 75 రూపాయల్లో ఒక 25 రూపాయలు లేదా 30 రూపాయల దానా పెట్టకుంటే మనము ఈ పిల్ల బరువు అనేది మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? సో మనకు వచ్చేది రోజుకు పందిపిల్ల పెరగడం వల్ల రోజుకు 75 రూపాయలు మనకు ఆదాయం వస్తుంది ఉన్నప్పుడు, ఆ 75లో 25 రూపాయలు మనము దానా కోసం ఖర్చు పెట్టాలి. 1 కేజీ దానా ప్రతి పందికి మినిమం పెట్టాలి. లేదా 30 రూపాయలు పెట్టండి, అయినా కూడా మీరు 40 రూపాయల మార్జిన్ లోనే ఉంటారు. మీ మిగిలిన ఖర్చులు అవి ఇవి అన్ని వేసుకున్నా కూడా రోజుకు ఒక పంది నుంచి మినిమం 30 రూపాయల నుంచి 40 రూపాయల వరకు లాభం అనేది మనం పొందేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ లెక్కలు అనేవి ప్రతి ఒక్కరూ పందుల ఫామ్ పెట్టేటప్పుడు ఈ లెక్కలు అనేవి చాలా జాగ్రత్తగా వేసుకొని దాని ప్రకారమే ముందుకు వెళ్ళండి. ప్రతిరోజు దీన్ని, లేదా నెలకు ఒకసారి ఖచ్చితంగా మొదటి వారం రాగానే పందుల బరువులు అనేవి చూసుకోవడం అలవాటు చేసుకోండి. వాటన్నిటిని ఒక చోట చక్కగా రికార్డు పెట్టుకొని, ఒక డైరీ ఏదైనా పెట్టుకొని నోట్ చేసుకోండి, రాసుకోండి. సో బరువు పెరగని పిల్లల్ని అమ్మేసుకుంటాం, కళ్ళు చేసేసుకుంటాం. పెరుగుతున్న వాటికి మాత్రమే దానా పెట్టుకుంటూ పోషించుకుంటాం. మనం లాభదాయకంగా మన ఫారంని రన్ చేసుకుంటాం. అయితే ఇందులో ప్యాటర్నింగ్ అంటే ఏంటంటే 4 నెలల నుంచి 5 నెలల వయసులో ఉన్నటువంటి పిల్లలకు మార్కెటింగ్, 5 నెలల తర్వాత మార్కెటింగ్ బరువు బాగా తెప్పించి వాటిని అమ్ముకోవాలా. కాబట్టి ఆ టైంలో మామూలుగా పెట్టే దానా కంటే కూడా ఇంకొంచెం ఒక 1/2 కేజీ దానా ఎక్కువ వేస్తాం అన్నమాట పిల్లలకి. దాన్నే ప్యాటర్నింగ్ అంటాము. ఖచ్చితంగా దానికి తగ్గట్టు మనకు లాభం కూడా ఉంటుందండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ కామెంట్స్ ఏమైనా ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ.